శ్రోతలందరకు క్రొవిడి వెంకటరాజారావు అనేక నమస్కారాలు. ఈరోజు మనం వారాహి మాత యొక్క గొప్పదనాన్ని తెలుసుకుందాం. దుర్గా అమ్మవారి శక్తి రూపాలలో ఉగ్రస్వరూపంగా ప్రకాశిస్తున్నటువంటి వారాహి అవతారాన్ని గురించిన విశేషాలు మనకు దాదాపు అన్ని పురాణ గ్రంథాల్లోనూ వివిధ రకాలుగా కనిపిస్తాయి. దేవి మహాత్మ్యం ప్రకారం విష్ణుమూర్తి ధరించినటువంటి అవతారాల నుండి జనించిన సప్త మాతృకల్లో ఈ వారాహికి ప్రముఖమైన స్థానం ఉంది. బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వీరు 7 తల్లులు. వరాహ అవతారం నుండి రూపొందిన వరాహి లేదా వారాహి వరాహ ముఖాన్ని అంటే పంది ముఖాన్ని కలిగి ఉంటుంది. నల్లని రంగుతో ప్రకాశిస్తూ ఉంటుంది. ఎర్రని రంగు వస్త్రాలను ధరించి ఉంటుంది. పగడాలు, మణులు, మాణిక్యాలు కూర్చిన ఆభరణాలతో అలంకృతమై ఉంటుంది. ప్రేతాసీనురాలుగా దర్శనమిస్తుంది. అష్టభుజాలను కలిగి ఉంటుంది. శంఖం, చక్రం, నాగలి, రోకలి, పాశం, అంకుశం, వరద, అభయహస్తాలతో విరాజిల్లుతూ ఉంటుంది. ఉత్తర దిక్కుకి అధిదేవతగా ఉంటుంది. లఘు, స్వప్న, ధూమ్ర, కిరాత వారాహిగా ఆ తల్లి వివిధ రూపాల్లో ఉపాసకుల పూజల్ని అందుకుంటూ ఉంటుంది. దేవీ మహాత్మ్యం ప్రకారం భూమికి రాలినటువంటి ప్రతి రక్తపు బొట్టు నుంచి పుట్టుకు వచ్చేటువంటి క్రూర రాక్షసుడైనటువంటి రక్తబీజుని అంతం చెయ్యడానికి దుర్గామాత తన శరీరం నుండి మాతృకల్ని పుట్టించి వారి సహాయంతో ఆ ధనుజుడిని అంతమొందిస్తుంది. ఆ మాతృకలలో వారాహి ఒకతే. ఆమె శవంపై కూర్చుని ఉండి తన దంతాలతో చీల్చి రాక్షస సంహారం కామిచ్చినట్లు మనం తెలుసుకుంటాం. వామన పురాణ ప్రకారం అయితే అమ్మవారి రూపమైన చండిక నుండి సంభవించినటువంటి తల్లుల్లో ఆమె వీపు నుండి వారాహి ప్రభవించినట్లుగా తెలుస్తోంది. మార్కండేయ పురాణం ప్రకారం ఈమె ఉత్తర దిక్కుని కాస్తుందని, గేదెని వాహనంగా చేసుకుని తిరుగుతుందని తెలుస్తోంది. వరాహ పురాణం ప్రకారం వారాహి అసూయ అనే వికారానికి అధిపతిగాను దర్శనమిస్తుంది. ఇక దేవీ భాగవతంలో వారాహిని వరాహుని తల్లిగా అభివర్ణించి చెప్పారు. మత్స్యపురాణం ప్రకారం అంధకాసురుడనే రాక్షసుడిని చంపడంలో తోడ్పడేందుకు పరమేశ్వరుడే వారాహిని సృష్టించుకున్నట్లుగా మనం గమనించవచ్చు. వారాహి మాతను హిందువులందరూ, మరీ ముఖ్యంగా శైవులు, వైష్ణవులు, ఇంకా శక్తిని ఉపాసించే క్రియను చేపట్టే శాక్తేయులు కూడా బహుళంగా పూజిస్తారు. వామాచారాన్ని పాటించేటువంటి భక్తులైతే రాత్రి సమయాల్లో తాంత్రికమైనటువంటి విధి విధానాలతో ఈమెను పూజిస్తారు. బౌద్ధ మతస్థులు పూజించే వజ్రవారాహి, మరీచి అనేటువంటి దేవతలు వారాహీదేవికి ప్రతిరూపాలని కూడా నమ్ముతారు. వారాహి లలితాదేవి యొక్క సర్వ సైన్యాధిపతి. లలితాదేవి యొక్క రథ, గజ, తురగ సైన్యబలాలు అన్నీ వారాహీదేవి అధీనంలో ఉంటాయి. అందుకే ఈమెను దండనాథ అని కూడా అంటారు. ఈమె కిరిచక్రం అన్న రథాన్ని 1000 వరాహాలు లాగుతూ ఉంటే అధిరోహించి పయనిస్తూ ఉంటుంది. ఆమె రథసారథి పేరు స్తంభినీదేవి. రథంలో ఆమెతో పాటు అశ్వినీ దేవతలు, ధన్వంతరి మొదలైనటువంటి దేవతామూర్తులు కూడా కొలువై ఉంటారు. వారాహి కాశీ పట్టణాన్ని కాపు కాస్తుంది. అక్కడ పరమేశ్వరునికి తపోభంగం కలగనీయకుండా చూసుకుంటూ ఉంటుంది. ఆమె కదిలే తల్లి. చీకటి పడగానే ఆమె కాశీ అంతా తిరుగుతుంది. తెల్లవారుజాముకు తిరిగి దేవాలయానికి చేరుకుంటుంది. ఆమె అక్కడ పగలు నిద్రలో ఉంటుంది. అందుకే ఆమె గుడికి వచ్చిన తెల్లవారుజామునే ఆమెకు పూజాది కార్యక్రమాల్ని నిర్వహించి నైవేద్యాల్ని సమర్పిస్తారు అర్చకులు. లలితాదేవి సైన్యాధ్యక్షురాలుగానే కాకుండా ఈమె తనను పూజించే వారికి సర్వసిద్ధుల్ని కలగజేస్తుంది. మనిషిలోని అంతఃశత్రువుల్ని జయించడానికి
వారాహి మాత ధ్యానం బాగా ఉపయోగపడుతుంది. అమ్మ ఉగ్రంగా కనపడినప్పటికీ బిడ్డల్ని కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లిగా, ముఖ్య ప్రాణరక్షిణిగా ఉంటుంది. ప్రతి మనిషిలోనూ వారాహి నాభి ప్రాంతంలో ఉండి మణిపూర, స్వాధిష్టాన మూలాధార చక్రాలని ప్రభావితం చేస్తూ ఉంటుంది. శ్రీ విద్యా సాంప్రదాయంలో ఉన్నటువంటి 4 ముఖ్య నవరాత్రుల్లో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రులు కూడా ఒకటే ఉన్నాయి. అందుకే భక్తులు పాడి పంటలకు సమృద్ధిగా ఇచ్చేటువంటి కల్పవల్లి అయినటువంటి ఆ వారాహి అమ్మవారిని పూజిస్తూ ప్రతి సంవత్సరంలోనూ వారాహి నవరాత్రులను నిర్వహిస్తూ ఉంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యము నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు వచ్చేటువంటి 9 రోజులు వైభవోపేతంగా ఉత్సవాలు జరుపుతారు. ఈ నవరాత్రుల్ని గుప్త నవరాత్రులని కూడా వ్యవహరిస్తూ ఉంటారు. వారాహి మాతకు అమితమైనటువంటి ఇష్టంగా ఉన్నటువంటి బెల్లపు పానకం, ఆవు పాలు, పాయసాన్నం, ఉడికించిన చిలకడదుంప, ఉడికించిన కర్రపెండలపు వేర్లు, గుమ్మడికాయ, వేరుశనగలు, పనస పంటలను భక్తి శ్రద్ధలతో నైవేద్యంగా సమర్పించి అమ్మ కరుణా కటాక్ష వీక్షణాలతో భక్తులు చెడు స్వభావం నుండి బయటపడి సాధకులుగా, మంచి మానవులుగా రూపొందుతారు. వారాహి మాత దేవాలయాలు దేశం నలుమూలలా విస్తరిల్లి ఉన్నాయి. హైదరాబాదు, సికింద్రాబాదు, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, అలాగే ఆ గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి కొల్లిపర, చిత్తూరు, తిరుపతి, తమిళనాడులో ఉన్నటువంటి కాట్పాడి, చెన్నై, అంబత్తూరు, కుర్తాళం, కర్ణాటకలో బెంగుళూరు, ఇలా అనేక చోట్ల ఆ దేవి ప్రతిష్ఠించబడి భక్తుల పూజల్ని అందుకుంటూ విశ్వశ్రేయస్సుని ప్రసాదిస్తోంది. అర్చిస్తూ ఉంటే పిన్నలు పెద్దలు అందరికీ కూడా సర్వశుభాలు కలుగుతాయి. వారాహి మాత సర్వ సంరక్షిణి. ఆవిడ్ని పూజిస్తే అనేక శుభాలు కలుగుతాయి. మనలో పేట్రేగేటువంటి కక్షలు, కార్పణ్యాలు వీటన్నిటినీ కూడా సమూలంగా నాశనం చేసి మనిషిలో ఉన్నటువంటి కోపోద్రేకాలని, అహంకార తత్వాన్ని నాశనం చేసి మనలో శాంతతత్వాన్ని పెంపొందజేస్తుంది. అందువల్ల మనం ఇంకా సర్వశుభాల్ని కలిగి శాంతతత్వాన్ని అలవర్చుకోవాలి అంటే వారాహీదేవిని నిత్యం ప్రార్థిస్తూ ఉంటే సరిపోతుంది.